అస్థీనలో రాజకీయ కాక అటు ఎన్డీఏ ఇటు ఇండియా కీలక భేటీలు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న ఎన్డీఏ కూటమి నేతగా మోడీ ఏకగ్రీవం. రాజీనామా చేసిన మోడీ జూన్ 8న ప్రమాణ స్వీకారం. ఇతర పార్టీల వైపు చూస్తున్న ఇండియా. అంటే ఇంకొక 60 సీట్లు అయితే ఆ 20 సీట్లు ఇంకో 60 సీట్లు గుంజితే మేము అధికారంలోకి వస్తామేమో అనే ఆశ ఇంకా కాంగ్రెస్కు ఉన్నది, కానీ వచ్చే అవకాశం లేదు. కాకపోతే ఇప్పుడు మోడీకి కూడా ఒక భయం పట్టుకున్నది. గతంలో మిత్రపక్షాలన్నిటినీ నిర్వీర్యం చేసింది బీజేపీ పార్టీ. అకాలీదళ్ కావచ్చు, శివసేన పార్టీ కావచ్చు, ఇట్లా వాళ్ళకి ఎవరైతే సహకరించిందో, ఎవరైతే మిత్రపక్షాలుగా ఉన్నారో మిత్రపక్షాల పార్టీలనే ప్రభుత్వంలో నుండి పడగొట్టి మళ్ళీ వీళ్ళే ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. అది ఇక్కడ మన మహారాష్ట్రలో జరిగింది. శివసేన అనేది బీజేపీకి మిత్రపక్షం, కానీ అలాంటి మిత్రపక్షాన్ని కూడా దొంగ దెబ్బ కొట్టింది బీజేపీ పార్టీ. కాబట్టి ఇప్పుడు మోడీకి భయం ఉంటుంది. మిత్రపక్షాలు ఇప్పుడు జాడిచ్చి తనే అనుకో మోడీ సీటు కూలిపోతుంది. ఎందుకంటే మనకి లేదు, మ్యాజిక్ ఫిగర్ లేదు, మెజార్టీ లేదు, ఇంకా 40 సీట్లు రాలే మెజార్టీ. కాబట్టి ఇప్పుడు 21 సీట్లతోటి చంద్రబాబు నాయుడు, 15-18 సీట్లతోటి ఇక్కడ పట్నాయక్ గారు, వీళ్ళ సీట్లు చాలా కీలకం. కాబట్టి మిత్రపక్షాలతోటే ఇప్పుడు మోడీ అట్లున్నాడు. ఇక రేపు ఉత్తమా మాపు ఉత్తమా అన్నట్టు అట్లున్నారు. మిత్రపక్షాల కోపం వచ్చి ఇళ్ళకెళ్ళి వీళ్ళు 3-4 చక్కగా 3-4 పార్టీలు చక్కగా ఇటు కాంగ్రెస్కి వచ్చినాయి అనుకో, మోడీ తాత గోవిందా, ఇక రాముడు కాపాడలేడు, నీ రామ మందిరం కాపాడలేదు, ఇక హిందుత్వం కాపాడలేదు. హిందువులే నేను చీరగొట్టుకున్నారు, వద్దురని ఆయన నీ పాలనే వద్దని నేను దూరం నెట్టేసిండు. రామునికి కూడా కోపం వచ్చి ఒక్క ఓటు వేపియలే అక్కడ ఉత్తరప్రదేశ్లో. రామ మందిరం కూడా నిన్ను ఆదుకోలే. కాబట్టి ఇక ఎవరికి వారు ఎవరి ఆలోచనలో ఎవరి వ్యూహాలు వాళ్ళు పన్నుతున్నారు. ప్రస్తుతానికైతే మోడీ ప్రధానమంత్రి గారు మిత్రపక్షాలతో కలిపి ఆయనకు కావాల్సినంత మెజార్టీ ఉన్నది. రేపటి కల్లా 1 సంవత్సరం లోపో 6 నెలల లోపో మిత్రపక్షాలు జాడిచ్చి తన్నితే గనక ఏ క్షణానైనా ప్రభుత్వం పడిపోయి మరి 3వ కూటమిగా పార్టీ అధికారంలోకి రావచ్చు, లేదా థర్డ్ ఫ్రంట్ ఎవరైనా పెట్టి అధికారంలోకి రావచ్చు, లేదా కాంగ్రెస్కే ఎవరన్నా వస్తే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టవచ్చు. కేసీఆర్ చెప్పింది ఇదే. వానికి రాదు మెజార్టీ, వీనికి రాదురా బాబు, మన కోట్లేయండి, మనం పోయి ఢిల్లీలో ఏదోటి చేద్దాము అని చెప్తే అర్థం చేసుకోవాలి మన తెలంగాణ ప్రజలు. ఇప్పుడు అర్థమై ఉంటుందా? కనీసం అర్థం చేసుకోరు ఇప్పటికైనా. ఎంత బాగుండి ఇప్పుడు మనకు ఒక 10 సీట్లో 14 సీట్లో 12 సీట్లో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు కట్టబెడితే ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ ముందరవాడు, ఆగిపోయిన కంపెనీలన్నీ వెనుకపోవచ్చు. రేవంత్ రెడ్డిని ముక్కు బట్టి పని చేపించు, వంగబెట్టి 2 గుద్ది ఎందుకు ఈ కరెంట్ ఎందుకు వస్తలేదని చెప్పు, ఈ నీళ్ళు ఎందుకు ఆగిపోయినాయని చెప్పు. మన ఇప్పుడు ఏది లేకుండా చేసిండు. రాష్ట్రంలో గట్టిగా నిలబడి సాధించుకోవడానికి ఏ పవర్ లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దగ్గర. ఇంకా ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న గుంట నక్కలు ఏ క్షణం కూడా దునికిపోతుందో తెలియదు. అదో ప్రమాదం ఉన్నది.